ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ ప్రతి అవసరతను దేవుని ఎదుట మీరు వీలైతే మోకరించండి, వీలు కాని వాళ్ళు మనసుతో ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే యెహోవా అని నేనే అంటున్నాడు. అందుకని ఆయన పొందిన దెబ్బలను మనకు స్వస్థత కలిగి ఉన్నది అని నమ్మి విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కల చాటును భద్రపరిచి అయ్యా మీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు ప్రభువా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తండ్రి, సార్వత్రిక ప్రతి సంఘములో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా మీరు మార్చినందుకు నీకు వందనాలు. నీ అభిషేకం ఉంచినందుకు నీకు వందనాలు. అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో బలపరచండి ప్రభువా. మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మేము మెలకువ కలిగిన విజ్ఞాపన ప్రార్థనతో నిన్ను ఎదుర్కొని ఆయన ఎత్తబడే గుంపులో మేమందరము ఉన్నట్లు నీ బలమైన హస్తం ఉంచి భద్రపరచండి. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, నేను చూచే కనులు ప్రతి బిడ్డకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ పరిస్థితుల్లో ఉండి ప్రభువా నీ పాదసన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభువా, వారి యొక్క హృదయాల్లో ఉన్న చీకటి, అంధకారం తొలగిపోవునుగాక. యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రతి ఒక్కరిలో మనోనేత్రాలు తెరవబడునుగాక. అయ్యా, మేము చేసిన తప్పులేంటో, లోపాలేంటో ప్రభు మా కళ్ళెదురు మాకు చూపించి వాటన్నిటినీ సరిచేసుకుని నీ పాదసన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రతి బిడకు మీరు దయచేయండి ప్రభువానికి వందనాలు. అయ్యా, అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఏ బలహీనతతో, ఏ అస్వస్థతతో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత, విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. అయ్యా ప్రభువా నైనా తండ్రి, పిల్లలు లేనటువంటి వారికి గర్భఫలం తెరవబడునుగాక. యేసుక్రీస్తు నామములో గర్భఫలం మీరిచ్చు బహుమానం. అయ్యా, గర్భాన్ని తెరవగల శక్తిమంతులు మీరే ప్రభువా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మీరిచ్చు బహుమానం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభువా తండ్రి. గర్భఫలం లేకుండా తండ్రి ఎవరైతే ప్రభు పిల్లలు లేకుండా బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే గర్భం తెరవబడునుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అని, ఆలస్యంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అని, మా శోధనలో మమ్మల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తున్నావని మేము విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు. శ్రమలో కృంగిపోయేవారుగా ఉండకుండా నీవు చింత యావత్తు నా మీద వేయమంటున్నావు తండ్రి. నువ్వు కృంగి నీడలా నువ్వు చేతగాని వాడు అవుతా అంటున్నావు ప్రభు. అవును తండ్రి, కుంగిపోయే స్థితిలో, బలహీనపరిచే స్థితిలో ఎవరున్నా మీ హస్తం ఉంచి బలపరచండి ప్రభు. నీ బలమైన ఆత్మచేత నింపండి. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోనుగాక. నీ ఆత్మ సంచారము ఈ స్థలములో ప్రభు మా చుట్టూ ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నన్ను నింపి నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి ఏం మాట్లాడాలో ప్రభు, బిడలకి ఏది అవసరమో ప్రభు మీరే నా నోటి బోరగా ఉండి ప్రభు మీరే మాట్లాడండి. అయ్యా, నన్ను కంప్లీట్గా మరుగుపరిచి నీ సిలువు చాటు నన్ను మరుగుపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బలమైన హస్తం ఉంచి పరిశుద్ధాత్మదేవ మాలో మీరుండి మాట్లాడమని, మమ్మల్ని కంప్లీట్గా మరుగుపరిచి నీ సాధారణంగా మాత్రమే మమ్మల్ని వాడుకోమని, నీ కృపా కాపుదల ఆశీర్వాదం మా చుట్టూ అయ్యా, వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ చుట్టూ మీకు కంచె వేస్తున్నాను తండ్రి. అయ్యా, వినే చెలివి, గ్రహించే మనసు ప్రతి బిడకి దయచేసి నూరంతలుగా నాయన ఈ విత్తనం ఫలించినట్లు నీ బలమైన హస్తం ఉంచి నాయన తండ్రి ఆత్మజ్ఞానంతో నింపి మనోనేత్రాలు తెరవ చేసి నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మార్చినట్లుగానే ప్రతి ఒక్కరిని నేను నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు ప్రతి బిడ్డను దీవించండి. విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు నిర్మించి నీరాక్కడ ఆలస్యమైతే
అనేకమైన ఆత్మల్ని తట్టు త్రిప్పి నీ రాజ్య వారసులుగా చేసే ధన్యత కృప మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దిన మన వాక్యాంశము 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందని తిరిగి లేచిన 14వ వచనం చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొంచున్నాము. ఎలా అంట, ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి అందరూ కొరకు ఒకడు మృతి పొందెను కనుక, అందరి కొరకు అనగా ప్రతి మానవ కోటి కొరకు, మానవ జాతి కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి మృతి పొందారు కాబట్టి, ఆయన మృతి పొందారు కాబట్టి మనం కూడా మృతి పొందిన వారమై ఉన్నాము. మృతి పొందినని నిశ్చయముగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ కూడా మృతి పొంది ఉన్నారు. ఆయనతో పాటు మనం అందరం కూడా మృతి పొంది ఉన్నాం కాబట్టి మనం జీవంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఆయన మృత్యుంజయుడిగా ఎలా అయితే లేచాడో మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము కూడా ఆ నీళ్ళలో మునిగినప్పుడు మనం చనిపోయి మృత్యుంజయుడిగా యేసుప్రభువు వారు ఎలా అయితే లేచారో ఆ నీళ్ళలో లేపబడినప్పుడు మనము కూడా ఆయనతో పాటు లేపబడిన వారము, ఆయనతో పాటు జీవించిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము ఈ లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఇక్కడ యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ అద్వితీయ కుమారుడిగా, తండ్రి అయినటువంటి దేవుడికి అద్వితీయ కుమారుడిగా ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసుప్రభు వారు వచ్చారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు అని, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి మనము నశించకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనకి యేసుప్రభు అని లోకానికి అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికి కూడా మనం విశ్వాసం ఉంచకపోతే మనము పరలోక రాజ్య వారసులు కాలేము. అయితే ఇంకా మనం రోమాపత్రిక 5:5 చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏ నిరీక్షణ? దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము. పరలోక రాజ్యానికి ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంట? సిగ్గుపరచనీయదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో పరలోక రాజ్యానికి వారసులంగా మనం చేర్చబడతామని నమ్మి మనం రక్షణ పొందుకుంటాం కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు అని పౌలు గారు రాసి ఉన్నారు రోమపత్రిక కూడా. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే దేవుడు మనం ఎప్పుడైతే రక్షింపబడతామో, ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు కాబట్టి, ఆయన ప్రేమ మనలోకి వస్తుంది కాబట్టి ఆ ప్రేమ ద్వారా మనము నిరీక్షణ కలిగి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు పరలోక రాజ్య వారసులుగా మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పటికి కూడా మనము ఆ వెలుగుని చూడకుండా, రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి యేసయ్యని ఇంకా మనం చూడకుండా
ఆయన మన కొరకు మృతి పొందినప్పుడు కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే మనము పరలోక రాజ్య వారసులం కాలేము. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయన దగ్గరకు వచ్చామంటున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన లోకమును ప్రేమిస్తున్నాడు, ఒకరినిద్దరిని కాదు. కానీ ప్రేమించినా కానీ మనం ఆయన దగ్గరికి రాకపోతే మనం ఎలా ఉంటాము? రక్షణ లేని వారము కాబట్టి, మనము ఆయన బిడ్డలము కాలేము కాబట్టి, ఆయన రాజ్యానికి మనము వారసులం కాలేము కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనం ప్రేమించేమని కాదు, తండ్రి అయినటువంటి దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రాయశ్చిత్తం ఎలా అవుతుంది? రక్త ప్రోక్షణ ద్వారా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం తన రక్తాన్ని కార్చి మన కోసం బలి అయి మృత్యుంజయుడిగా లేచాడని మనం విశ్వసించి మారుమనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. కానీ ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారు, వచ్చినంత మాత్రాన అందరికీ పాపాలు క్షమింపబడవు. ఎప్పుడు క్షమించబడతాయి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పాపాలు క్షమింపబడతాయి. వాళ్ళే పరలోక రాజ్య వారసులుగా ఎత్తబడతారని అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. జీవించి ఉన్న వారికి మీదట ఎవరి కొరకు జీవించాలంట? మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసయ్య కొరకు మనం జీవించాలి. ఆయన మన కొరకు మరణించాడని నమ్మాలి. ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడు అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఆయనలో మనం మారు మనసు పొందుతాం. ఆయనలో మనం జీవిస్తాం. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చాం. కానీ మనల్ని ప్రేమించకపోతే, మనల్ని ఏర్పరచుకోకపోతే ఏ ఒక్కరు రాలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యం లోకమంతా ప్రకటిస్తున్నప్పుడు కూడా అనేక మంది ఇంకా అంధకారంలోనే చీకట్లోనే ఉండిపోయారు. ఎందుకు? వాళ్ళ చెవులు మందగిల్లే అంటున్నాడు. వారి యొక్క హృదయం కఠినమైంది అంటున్నాడు. వారి కఠిన హృదయాన్ని కదిలించబడాలి అంటే దేవుని ప్రేమ వాళ్ళలోకి రావాలి. దేవుని ప్రేమ ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం పశ్చాత్తాప పడినప్పుడు వాళ్ళకి అప్పుడు దేవుని ప్రేమ వాళ్ళలోకి వస్తుంది. వాళ్ళ కఠిన హృదయాలను, రాతి హృదయాలను మాంసపు హృదయంగా మార్చగల శక్తిమంతుడు. కాబట్టి ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి వస్తే దేవుని ప్రేమతో ఆయన నింపుతాడు. ఆ హృదయం, రాతి హృదయాన్ని మెత్తని హృదయంగా మారుస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరవ చేస్తాడు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, వాళ్ళలో తప్పులేంటో, వాళ్ళలో ఉన్న పాపం ఏంటో తెలియపరుస్తాడు. అందుకని మన పాపములతో మనమే నశించిపోకుండా మన పాపాలను క్షమించటానికి, మన పాపాలను విమోచించి విడిపించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య కొరకు మనము జీవించాలి. అందుకే పౌలు గారు ఏమంటారు? బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటాడు. ఎలా అంటారు? పౌలు గారు దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు కాబట్టి దేవుని ప్రేమను ఈ లోకానికి పంచుతాడు. ఆయనలో దేవుని ప్రేమ పెట్టాడు కాబట్టి ఇతరులను ప్రేమిస్తాడు. కానీ దేవుడు మానవుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రేమించేటటువంటి ఆ మానవుల్ని పౌలు గారు కూడా ప్రేమిస్తారు. అందుకని మనం ఏం చేయాలి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య వైపు మనం చూసినప్పుడు మన పాపాలను శాపాల నుండి యేసయ్య విడిపించగలడు, శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి ఎవరైతే ఆయన యొద్ద మొరపెడతారో, ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థిస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ పాపాలను విమోచించి విడుదలనిచ్చి రక్షణనిచ్చి ఆయన రాజ్య వారసులుగా యేసు ప్రభువారు చేర్చుకుంటారు. ఇంకా యోహాను సువార్త 1:29 చూద్దాం. 1 యోహాను
1 యోహాను 4:10 మనం చూస్తున్నాం. ఇప్పుడు 19 చూద్దాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము యేసయ్యను ప్రేమిస్తున్నాం. యేసయ్యను ప్రేమిస్తూ ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నానని చెప్తూ దేవుని ప్రేమిస్తున్నానని మనం చెప్పి ఇతరులని మనం ద్వేషించిన యెడల, మన సహోదరులను ద్వేషించిన యెడల వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమ మనలో ఉంది. కానీ దేవుని ప్రేమ ఉండి మనం ఇతరులను ద్వేషిస్తున్నామంటే మనం అపవాది సంబంధులు అని మనం గ్రహించుకోవాలి. దేవుని ప్రేమ ఉండి నేను ఇతరులను క్షమించలేకపోతే, మనం ఎవరైనా సహోదరులను క్షమించలేకపోతే అబద్ధికులు అంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఇతరులను ప్రేమిస్తాం. ప్రేమించలేకపోతున్నామంటే అపవాది సంబంధులు అని మనం గ్రహించి, ప్రభువా నాలో ఉన్న ఈ అపవాది శక్తులన్నిటినీ నుంచి నన్ను విడిపించు ప్రభువా, నీ ప్రేమతో నింపు ప్రభువా అని మనము దేవుడిని అడిగినప్పుడు అపవాది శక్తులన్నిటి నుంచి మనకి విడుదల దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ యొక్క ప్రేమించలేని తనము, ద్వేషించే తనము నాలో ఇంకా ఉంది ప్రభువా, నన్ను క్షమించి నా పాపాలను శాపాలను విడిపించిన యేసయ్యా, నేను ఇతరులను ప్రేమించలేకపోతున్నాను అంటే నేను ఇంకా లోకంలో జీవిస్తున్నానని, అపవాది బంధకాల్లో ఉన్నానని నేను గ్రహించుకుని ఉన్నాను. కాబట్టి నా బంధకాలన్నిటి నుంచి విడిపించు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇంకా మనము యోహాను సువార్త 17:6 చూద్దాం. యోహాను సువార్త 17:6లో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడికి యేసు ప్రభువారు అప్పగిస్తున్నాడు. ఏమని? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. నువ్వు నాకు అనుగ్రహించిన ప్రతి మాట కూడా నీవు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ నా సహోదరులకు ఇస్తున్నాను. అనగా దేవుడు ప్రేమించాడు కాబట్టే యేసయ్యకి మనల్ని దేవుడు అప్పగించాడని యేసు ప్రభువారు చెప్తున్నారు. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని, తండ్రి యొద్ద నుంచి వచ్చారని, నువ్వు పంపించావని వీళ్ళు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి నీ మాటలను వాళ్ళకి నేను ఇచ్చాను. నీ యొద్ద నుంచి నేను బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక. ఎలా నమ్మాలి మనము? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువాని ఈ లోకానికి మన శాపాలను పాపాలను విడిపించడానికి పంపించాడని మనం ఎప్పుడైతే యేసయ్యందు విశ్వాసం ఉంచుతామో, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనము రక్షణ పొందుకుంటాం. నమ్మిరి కనుక నీవు నాకు నీవు అనుగ్రహించినటువంటివన్నీ కూడా నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు నాకు ఇచ్చినవన్నీ కూడా నీవిచ్చావని, తండ్రి అయిన దేవుని యొద్ద నుండే నేను పొందుకున్నానని వీళ్ళు నమ్మి ఉన్నారు. కాబట్టి నీవు ఇచ్చినవన్నీ కూడా వీళ్ళకి నేను అనుగ్రహించాను, నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువారు ఏం చేశారు? మనందరి కొరకు ఆయన ప్రార్థన చేసి, ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మనల్ని ఏర్పరచుకుని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువారు సిలువకి వెళ్ళే ముందు అందరినీ అప్పగించాడు. తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి ఈ మనుషులను నీకు అప్పగిస్తున్నాను, నీవు నన్ను పంపించావని, ఈ మాటలు నీవి అని నమ్మారు. కాబట్టి నేను నీ మాటలు వాళ్ళకు అనుగ్రహించి ఉన్నాను. కాబట్టి నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క మానవులందరినీ కూడా, ఈ నా సహోదరుల్ని అందరినీ కూడా నీకు అప్పగిస్తున్నానని దేవుడు యేసు ప్రభువారు అప్పగించారు. ఎవరిని అప్పగించారు? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఉన్నాడని నమ్మిన వారినే యేసు ప్రభువారు తండ్రికి అప్పగించాడు. కానీ
లోకాన్ని ప్రేమించాడు కానీ లోకం అంతటినీ యేసుప్రభువారు అప్పగించలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే యేసయ్య తండ్రికి అప్పగించాడు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రాణం ఉండగానే, మనకిచ్చిన ఆయుష్ ఈ లోకంలో ఉండగానే, మనం జీవిస్తూ ఉన్నప్పుడే ఆయన యందు మన విశ్వాసం ఉంచిన తండ్రి అయినటువంటి దేవుడికి యేసుప్రభువారు మధ్య వ్యక్తిగా ఉండి మనల్ని అప్పగిస్తాడు. అప్పుడు మన పాపాలు శాపాల నుంచి విడిపింపబడి నిత్య రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నాడు. 1 తిమోతి 2:6లో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఏమిటంట? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనం అంటే మన పాపాలకు విమోచన కలిగించడానికి క్రయధనముగా, అంటే ఆయన క్రయధనముగా ఆయన అప్పగించుకుని ఆయన సిలువలో రక్తాన్ని కార్చి క్రయధనముగా క్రయాన్ని మన పాపాలకి విడుదలనిచ్చాడు. రక్తాన్ని కార్చి క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. తన్ను తానే, ఎవరో అప్పగిస్తే అప్పగింపబడలేదు. తాను నిశ్చయించుకుని తండ్రి మాటకు లోబడి, లోకాన్ని ప్రేమించినటువంటి తండ్రి మాటకు లోబడి, ఈ లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి దేవుని మాటకు లోబడి యేసుప్రభువారు తన్ను తానే అప్పగించుకున్నాడు. మన పాపములను విమోచించడానికి క్రయధనముగా, మన పాపాలకి క్రయము అనగా మనము ఈ లోకంలో పాపాలతో బంధింపబడి ఉన్నాము. మనం ఎవరికైనా మనం అప్పు ఉంటే ఆ అప్పు మనకు వేరే వాళ్ళు ఎవరైనా తీర్చేసినప్పుడు మనం విడుదల పొందుకుంటాం. మన దగ్గర డబ్బు లేనప్పుడు ఇతరులు వచ్చి నీకు నేను విడిపిస్తాను, నువ్వు ఉన్నటువంటి అప్పులు ఊబులోంచి నేను విడిపిస్తాను, వీళ్ళని విడిపించండి అన్నప్పుడు వాళ్ళు డబ్బు తీసుకుని మనకు విడుదలిస్తారు. అలాగే మనం పాపబంధకాల్లో శాపబంధకాల్లో ఉండిపోయి ఉన్నాం కాబట్టి మన పాపాలను శాపాలను విడిపించడానికి యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని విడిపించాడు. శాపాల నుంచి పాపాల నుంచి విడిపించాడని మన విశ్వాసం నుంచి రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యానికి వారసులుగా మనం మార్చబడ్డాం. కాబట్టి మనం మార్చబడ్డాం కాబట్టి మన కొరకే కాకుండా మనం ఇతరుల కొరకు కూడా మనం జీవించాలి. కాబట్టి ఇతరులకి సువార్త ప్రకటించి ఆయన ప్రేమను ఇతరులకి చూపించి మనం కూడా మాదిరికరంగా, యేసు ప్రభువారికి మాదిరికరంగా మనం జీవించాలి. యేసు ప్రేమను ఇతరులకి మనం చూపించాలి. ఆయన్ని ప్రేమిస్తున్నామనుకుంటూ ఇతరులను మనం ద్వేషించినట్లయితే దేవుని ప్రేమ మనలో లేదు కాబట్టి మనము అబద్ధం చెప్తున్నాం అంటున్నాడు. అయితే దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. 1 తిమోతి 2:6లో దీనిని గురించిన సాక్ష్యం యుక్త కాలం అనగా 2వ రకంలో సమయం వచ్చినప్పుడు మనకి యుక్త కాలమందు దీని సాక్ష్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే నమ్మకంగా విశ్వాసంతో ఉంటామో ఆయన మన పాపాలను క్షమించడానికి, ఆయన క్రయధనముగా మన పాపాన్ని విమోచించడానికి వచ్చాడని మనం నమ్మి ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకుంటామో ఆయన వచ్చినప్పుడు యుక్త కాలమందు మనకు ఇయ్యబడడం అంటే పరలోక రాజ్య వారసులుగా మనం చేర్చబడతాం. మహిమ శరీరాన్ని మనం దాల్చుకుంటాము, ఎత్తబడతాము. ఆయనతో పాటు నిత్యము యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉంటాము. అయితే 1 పేతురు 3:18లో ఏమనుందంటే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఏంటంట, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తేడానికి మనల్ని దేవుని యొద్దకు తేవాలంటే ఏం చేయాలి? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. అనీతిమంతులుగా మనం ఉన్నాము. మనలో నీతి లేదు, మనలో మంచి లేదు. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలోనే జీవిస్తున్నాం. అనీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతుడైనటువంటి యేసయ్యను దేవుడు ఈ లోకానికి పంపించి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో మన కొరకు చనిపోయాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, చనిపోయాడని మనం నమ్మాలి. అంతేకాని ఈ లోక సంబంధంగా మనం అదొక క్రీస్తు, వాళ్ళ క్రైస్తవుల మతం, అది వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటారు, మనకు సంబంధం లేదు అని తప్పించుకుని తిరిగేటటువంటి వారిని దేవుడు క్షమించడు. కాబట్టి అది ఏంటి అని తెలుసుకోవాలి. ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారని గ్రహించుకోవాలి. గ్రహించుకుని మారు మనసు పొంది రక్షణ పొందితే ఆయనతో పాటు మనం యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉంటాం.
1 యోహాను 2:2లో ఏమనుందంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. మన పాపాలను మాత్రమే కాకుండా సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి శాంతి ఇవ్వడానికి వచ్చాడు. సర్వలోకము ఆయన దగ్గరికి రానప్పుడు పొందుకోలేరు. లోకానికి అతను వెలుగుగా వచ్చాడు. సర్వలోకానికి కూడా శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. సర్వలోకానికి పాప విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు. అయినప్పటికీ కూడా మీరు సర్వలోకము ఆయనకి లోబడాలి. ఎప్పుడు లోబడద్దంట? ఆయన రెండవ రాకడలో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుందంట యేసు నామములోనే రక్షణని, యేసు నామము ద్వారానే పరలోక రాజ్యమని ఒప్పుకొని నరకానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని చివరి క్షణంలో మనం ఒప్పుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి చనిపోయిన తర్వాత పరలోకంలో మనం ఒప్పుకుని నరకానికి వెళ్ళిపోయే కన్నా ఈ భూలోకంలో ఉండగానే మనం ఒప్పుకుని మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని మన కొరకు కార్చాడు యేసయ్యని మనం నమ్మితే మనము ఆయన రాజ్యంలో మనం ఉంటాము. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమే అన్నాడు. మనకే కాకుండా సర్వలోకానికి కూడా శాంతికరంగా వచ్చాడు. తన శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన పాదాల చెంత పాపాలు శాపాలను ఒప్పుకుని విడుదల పొందుకున్నప్పుడు మనము ఆయన శాంతిని పొందుకుంటాం. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడతాయి. ఆయన సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులనుగా మనల్ని చేర్చుకుంటాడు. ఇంకా రోమపత్రిక 14:9లో ఏమనుందంటే, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండును, ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఏంటంటే మృతులకు సజీవులకు ప్రభువై ఉన్నాడు. అంటే చనిపోయి విశ్వాసం ఉంచి చనిపోయిన వారికి ప్రభువై ఉన్నాడు. ఇంకా మనం జీవిస్తున్నటువంటి మనకందరికి కూడా ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఇందు నిమిత్తమే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అంటే మనము కూడా క్రీస్తు కొరకు చనిపోయిన వారిగానే దేవుడు భావిస్తున్నాడు. అంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు కాబట్టి మనము కూడా ఈ లోకపరంగా చనిపోవాలి. ఆత్మీయంగా మనం బ్రతికి ఉండాలి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నాము అంటే ఇంకా పాపంలోనే జీవిస్తున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచలేదని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలంట? ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికినని మనం నమ్మి, ఎందు నిమిత్తము? మన పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికే చనిపోయాడు. కాబట్టి మనము కూడా ఆ బాప్తిస్మం అనేటటువంటి నీళ్ళలో మనం మునిగినప్పుడు చనిపోయి మళ్ళీ యేసుప్రభు వారు ఎలాగైతే మృత్యుంజయుడిగా లేచాడో ఆ నీళ్ళలో మునిగి లేచినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆ పాపాల నుండి శాపాల నుంచి మనం విడుదల పొందుకుంటాం. పొందుకుని దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో మనం జీవిస్తూ ఉంటే మహిమ నుంచి అధిక మహిమలోనికి మనల్ని మార్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఒక్కొక్కటి తీసివేస్తూ ఉంటాడు. కోపము, పాపము, శాపము, దోషాలు ఎన్నో మనలో ఉంటాయి. అపవాది బంధకాలలో మనం ఈ లోకంలో బంధింపబడి ఉన్నప్పుడు, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాల నుంచి విడిపిస్తాడు. ఒక్కొక్కటి మనలోంచి వెళ్ళిపోతాయి. ఒక్కసారిగా ఇలా నీళ్ళలో మునిగిన వెంటనే మనం పైకి వచ్చిన వెంటనే మనం అన్నీ విడిచిపెట్టేస్తామని కాదు. మనకు పాపాల నుంచి విముక్తి దయచేశాడు కాబట్టి, మనకు పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఇతరులను ప్రేమించినప్పుడు మన పాపాలు ఒక్కొక్కటి కూడా తొలగిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకా ఏమంటున్నాడంటే, క్రీస్తు పట్ల పౌలుకున్న ప్రేమ కాదు, మనుష్యులందరి పట్ల క్రీస్తుకున్న ప్రేమను బట్టి. క్రీస్తుకి మన మీద ప్రేమ కాదు, క్రీస్తుకి మన పట్ల ఉన్న ప్రేమను పౌలు గారు చూపిస్తున్నారు. క్రీస్తు ప్రతి మానవుణ్ణి లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి అందరూ రక్షింపబడాలని, ఆయనతో పాటు అందరూ ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. అలాగే మనం కూడా క్రీస్తు ప్రేమ పౌలులోనికి ఎలాగైతే వచ్చిందో అలాగే పౌలు వంటి విశ్వాసం మనలో కూడా కలిగి ఉండాలి. పౌలు గారు ఏం చెప్తారు?
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే మనం అంత విశ్వాసంగా ఉన్నామా? నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత మార్పు రావాలి మనలో ఇంకా ఏమేమి ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడాలి. పౌలు గారిలాగా మనం చెప్పగలగాలి, బ్రతుకుటి క్రీస్తే చావైతే మేలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన ప్రేమను రుచి చూశాడు కాబట్టి ఆయన ఉంటే చాలనుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని గ్రహించాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపమని గ్రహించాడు. ఈ లోకంలో మనం యాత్రికులమని గ్రహించాడు. ఈ లోకంలో జీవించేది కొంతకాలమే అని గ్రహించాడు కాబట్టి అతను మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి అతను పరలోక మర్మాలన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు కాబట్టి అంతగా చెప్పగలిగాడు. మనము కూడా అలా చెప్పగలగాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడితేనే తప్ప దేవుని మనం గ్రహించలేము, దేవుని ప్రేమను మనం పొందుకోలేము, దేవుని ఆత్మను మనం పొందుకోలేము. మనోనేత్రాలు తెరవబడాలి అంటే ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. దేవుని దగ్గరికి వచ్చి, ఇంకా ప్రభువా నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను ఇంకా క్షమించలేని మనస్తత్వం నాకున్నది, నీ ప్రేమను నేను ఇంకా పొందుకోలేదు, నీ ఆత్మను పరిపూర్ణంగా నాలో ప్రజ్వలింప చేయండి ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి మనం ప్రాధేయపడి ప్రార్థిస్తామో మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య మనల్ని విడిపించి నిత్యరాజ్య వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి రక్షణ లేని వారందరూ కూడా మారు మనస్సు రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చి మనల్ని ప్రేమించి ఇతరులను ప్రేమించే విధంగా యేసయ్య ప్రేమ మనలో ఉంచుతాడు. మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఇతరులను మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ లేని వాళ్ళు ఎవరు కూడా ఇతరులని ప్రేమించలేరు. అందుకాబట్టి దేవుని ప్రేమ మనలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. యేసయ్య ఈ లోకానికి మన పాపాలను శాపాలను విడిపించటానికి మన పాపాల కొరకు క్రయధనంగా తన రక్తాన్ని కార్చాడని, తను మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని, మన కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచి తను మళ్ళీ త్వరలో రానే ఉన్నాడని మనం విశ్వాసం ఉంచి యేసయ్య మళ్ళీ ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి మనం జీవించినప్పుడు మనము ఇతరులకి ఆ దేవుని ప్రేమ చూపించగలుగుతాం. మనం సిద్ధపడకపోతే ఇతరులు మనం సిద్ధపరచలేం. అందుకని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఉన్న లోపాలు ఏంటో ఇంకా గ్రహించుకోగలగాలి. మనలో ఉన్న తప్పులు ఏంటో మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైనా నేను ఏ తప్పైనా చేశానా ప్రభువా, ఇంకా నేను ఏ విషయంలోనైనా తప్పిపోయానా, ఇంకా ఏ విషయంలో నేను పడిపోయి ఉన్నానా అని మనల్ని మనం పరీక్షించుకుని దేవుని యొద్ద అడిగినప్పుడు దేవుడు మనకు ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా మనకు చూపించి వాటన్నిటినీ సరిచేసుకునేలాగా అందరినీ క్షమించే మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించాడు, ఈ లోకానికి ప్రేమించి యేసయ్యని ఈ లోకానికి మన కొరకు పంపించాడని మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో ఆయన రాజ్యానికి అప్పుడు మనం వారసులం అవుతాం. కాబట్టి మనం ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని ఇంకా చదివి ధ్యానించి విశ్వాసంలో బలపడాలి. అయితే మనము ఇంకా చూద్దాం. 2 కొరింథీ 5:14 చూద్దాం. పద్నాలుగు 15 చూసాం. మనం 16 చూద్దాం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలా ఎరుగము. ఇదివరకు మేము ఏం చేస్తాం? శరీరరీతిగా క్రీస్తుని ఎరిగి ఉన్నాము, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము? ఎరిగి ఉన్నాం. కాబట్టి ఆత్మీయ రీతిగానే మేము ఆయన ఎరిగి ఉన్నాం. ఆత్మతోనే చూడాలి, ఆత్మతోనే మాట్లాడాలి, ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, శరీర సంబంధమైనటువంటి తలంపులు మేము కలిగి లేము. ఆత్మరూపంగానే ఆయన మేము చూసి ఉన్నాము అంటున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే 17వ వచనంలో, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడతారు. అంటే ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో మనం ఎలా మారిపోతామంట? క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయెను అంటున్నాడు. అంటే పాత జీవితానికి సమాధి చేసేసాం మనము. పాత జీవితాన్ని నీళ్ళలోనే సమాధి చేసేసి మళ్ళీ క్రొత్తగా
క్రీస్తునందు మనం జీవించాం. అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అంటే క్రీస్తునందు ఉండవాడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి అయినటువంటి దేవుడు మన పాపాలను శాపాలను విడిపించడానికి యేసుప్రభువుని ఈ లోకానికి పంపించాడని, ఆయన మన పాపాలకి క్రయధనంగా ఆయన రక్తాన్ని కార్చి మన పాపాలను క్షమించాడు. ఆయన ద్వారానే మనము రక్షణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యమని మన విశ్వాసం ఉంచి ఆయన వద్దకు వచ్చి మారుమనసు పొంది మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు రక్షణ పొందుకుంటే మనం ఎలా అంటే నూతన సృష్టిగా మార్చబడతాము. ఇవిగో పాతవి గతించాను, క్రొత్తవి ఆయన అంటున్నాడు. అంటే పాత జీవితానికి ఏం చేశాడు? ఫుల్ స్టాప్, అక్కడదా ఆగిపోయింది. నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి వేశాడు. కాబట్టి ఇక మీదట నువ్వు నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, క్రొత్తగా నువ్వు మళ్ళీ జీవిస్తున్నావు అంటాడు. అంటే క్రీస్తులో మనము నూతన జీవితాన్ని జీవించాలి. గతించిన జీవితాన్ని, గతించిపోయినటువంటి ఏవి కూడా మనము జ్ఞాపకం చేసుకోకుండా, గతించిన పాపాల వైపు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనము క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. ఆత్మతోనే చూడాలి. ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఆత్మతోనే మనం నిండి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను చూపించాలి. కానీ గత జీవితం మనం ఎలా జీవించామో అనేది మనం ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకూడదంట. నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఏమంటున్నాడు? మన పాపములు ఇంతవరకు ఈ లోక సంబంధంగా ఉన్నాం కాబట్టి, అపవాది బంధకాల్లో ఉన్నాం కాబట్టి, అందరిలాగే మనము ఇంతకాలం జీవించి ఉన్నాం కాబట్టి, ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో నూతన సృష్టిగా మనం మార్చబడతాము. ఇవిగో పాతవి గతించాను, క్రొత్తవి ఆయన అంటున్నాడు. అంటే క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి. యేసునందు ఎప్పుడైతే ఉంటామో, ఇంకా క్రొత్త జీవితాన్ని జీవించకపోతే యేసు ప్రభువుని ఇంకను మనము సిలువ వేసిన వారం అవుతాం. దేవుని నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచారు, వీళ్ళు రక్షణ పొందుకున్నారు, ఇంకా వీళ్ళ బ్రతుకు మారలేదు, ఇంకా వీళ్ళ జీవితం మారలేదు అని అన్యులు మనల్ని అంటున్నారంటే యేసు ప్రభువుని ఇంకను మనము సిలువ వేసిన వారం అవుతాము. కాబట్టి మనము దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి మనం జీవించాలి. ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి. తన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ఆత్మతో నింపబడి నూతన జీవితాన్ని, నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన సమాధానంతో నింపి మనల్ని నూతనంగా యేసు ప్రభువారు మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి బాప్తిస్మం అనేటటువంటి ఆ నీళ్ళలో ములగడం ద్వారా మనము బాప్తిస్మం పొందుకోవడం ద్వారా మనం నూతనంగా మార్చబడ్డాము. కాబట్టి మనం చివరిగా నేర్చుకునేది ఏంటంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇవిగో క్రొత్తవాయనం. మన క్రొత్త జీవితాన్ని జీవించాలి. కానీ ఇంకా పాత రోత జీవితాన్ని ఇంకా మనం కలిగి ఉన్నట్లయితే యేసు ప్రభువారిని ఇంకనూ మనం సిలువ వేసిన వారు అవుతాము. యేసు ప్రభువారి ప్రేమ మనలో లేకపోతే మనం అబద్ధికులు అంటున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు అబద్ధికుడు అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? అబద్ధికుల వలె ఉండకుండా, అబద్ధికుడు ఎవరు? అపవాది. అపవాది అబద్ధాలు, కోపము, ద్వేషము, అసూయలు, కక్షలతో నింపి, క్రోధంతో నింపి, ప్రేమ అనేది ఏంటో తెలియకుండా నింపేది అపవాది. అపవాది తలంపులు ఇంకా మనలో ఉన్న ఎడల మనం పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. వాటన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధ జీవితాన్ని, ప్రేమకరమైన తన ప్రేమను మనలో ఉంచి మనం ప్రేమగా మారి ఇతరులు ప్రేమించేవారుగా మనల్ని మార్చుతాడు. అందుకని దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనము ఇతరులకి దేవుని ప్రేమ చూపించాలి. కానీ లోకస్తుల వలె మనం ఇక ఉండకూడదు. అందుకని మనం ఇప్పుడు ఇక మీదట ఏంటి? మనం నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఇదిగో పాతవి గతించాను, క్రొత్తవి ఆయన అంటున్నాడు. కాబట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించి యేసు కొరకు జీవించి యేసు కొరకే మనము మరణించాలి. కానీ ఈ లోక సంబంధం ఏవి కూడా మనలో ఉండకూడదు. అందుకని పౌలు గారిలాగా మనం కూడా జీవించాలి. యేసు కొరకే నేను జీవించిన బ్రతికినా కూడా యేసు కొరకే అంటాడు. బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలు అంటాడు. మనము కూడా ఆ విధంగా మన జీవితాలను దేవునికి సమర్పించి పౌలు గారు యేసుని నేను పోలి జీవించాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. అటువంటి ప్రేమను మనం చూపించగలగాలి. అటువంటి విధంగా మనం కూడా మాట్లాడగలిగేటటువంటి స్థాయికి మనం ఎదగాలి. అంటే ఎలా ఉండాలి? ప్రార్థన యందు, వాక్యం యందు విడువక విసుగక ఎప్పుడు మనం ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ, దేవుని సన్నిధిలో బలపడుతూ, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు
పౌలు గారి వలె యేసుక్రీస్తు వలె మనల్ని దేవుడు మారుస్తాడు. కాబట్టి మనము ఆయన నూతన సృష్టి కాబట్టి నూతన జీవితాన్ని మనము జీవిద్దాం. ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. విన్న వాక్యము మనందరి హృదయాల్లో భద్రపరచబడాలని నూరంతలుగా ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక యేసుక్రీస్తు నామములో. తండ్రి, పక్కన పడిన విత్తనాల వలె, ముళ్ళ పొదలో పడిన విత్తనాల వలె ప్రభా తండ్రి అణచివేయి స్థితిలో ప్రభా ఉండకుండా తండ్రి ఫలించేటటువంటి మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ముద్రించబడునుగాక. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి విని విశ్వాసంలో బలపడి నీ ప్రేమను పొందుకొని ఈ లోకానికి ప్రభా మీరు మా పాపాలను, శాపాలను, దోషాలను విడిపించడానికి మా పాపాలకి క్రయధనంగా మీ రక్తాన్ని మా కొరకు అర్పించి మమ్మల్ని కొన్నారని గ్రహించుకునే మనసు, వినే మనసు, గ్రహించే మనసు, వినే చెవులు, నేను చూసే కనులు ప్రతి బిడకు దయచేసి నీ బలమైన ఆత్మశక్తితో నింపి నాయన నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి ప్రభా. యేసుక్రీస్తు ప్రభు నామములో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో థైరాయిడ్ నుంచి, షుగర్ నుంచి, క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, ఆస్తమా నుంచి అయ్యా ప్రభా ఏ రోగాలైతే ప్రభా ఈ లోకంలోనైనా తండ్రి ఉన్నాయో ప్రతి రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డలోంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా ఆదరించండి, బలపరచండి, రక్షించండి ప్రభా. అయ్యా, ఈ దేశాన్ని కాపాడండి ప్రభా. ఈ దేశ నాయకులను దీవించండి అయ్యా. దేశ నాయకులు న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవించే విధంగా తండ్రి ప్రతి ఒక్కరికి నీ ప్రేమ దయచేయండి ప్రభా. దయ్యా, ఒకరినొకరిని విమర్శించుకునేవారిగా కాకుండా నీ ప్రేమ చూపించేవారిగా తండ్రి ఈ దేశాన్ని మంచి పాలనగా ప్రభా నడిపించేటటువంటి నాయకులను తయారు చేయండి ప్రభా. లేవనెత్తండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, డాక్టర్లనైనా నీతిగా, న్యాయంగా వైద్యం చేసే డాక్టర్లు లేవనెత్తండి అయ్యా ప్రభా. పోలీస్ శాఖను ప్రభా యథార్థంగా ప్రభా తండ్రి నాయన ప్రభా మోసపోయిన వారికి నైనా యథార్థమైనటువంటి తీర్పు ఇచ్చే విధంగా లాయర్లను, పోలీసులను నైనా ప్రతి యంత్రాంగాన్ని ప్రభా ప్రతి ఒక్క నైనా తండ్రి పరిస్థితులను కూడా తండ్రి ప్రేమతోనైనా ఆదరించేటటువంటి మనసు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభా నామములో రక్షణ దయచేయండి. తల్లిదండ్రులు లేని వారికి మీరే యజమానులుగా ఉండి, మీరే తల్లిగా, తండ్రిగా ఉండి ఆదరించండి, బలపరచండి, రక్షించండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, తల్లి ఉండి తండ్రి లేక, తండ్రి ఉండి తల్లి లేని కుటుంబాలకు మీరే ఆదరణకరంగా ఉండండి ప్రభా. మీరే ఆదరించండి, బలపరచండి ప్రభా. మీరే యజమానులుగా ఉండి నాయన ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి అయ్యా సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయండి. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా అపవాది బంధకాల్లో ఉండకుండా అపవాదిని ఎదిరించేటటువంటి సామర్థ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రార్థనాత్మను దయచేయండి. అపవాది శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకునేటటువంటి ప్రార్థనాత్మను దయచేయండి ప్రభా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. నైనా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. అంధకారం నుంచి విడుదల దయచేయండి ప్రభా. మనోనేత్రాలు తెరవండి ప్రభా. ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెరవండి. చీకటి అంధకారం నుంచి విడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, దర్శించి ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి భద్రపరచమని విన్న వాక్యం నూరంతలుగా ప్రతి బిడ్డలో ఫలించినట్లు నీ కృప తోడించి నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన కృమ్మరించండి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ప్రతి సంఘము కూడా నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఎత్తబడే సంఘాలుగా ప్రతి సంఘాన్ని, ప్రతి దైవ సేవకుని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని బలపరిచి భద్రపరిచి నీ సాక్షి బిడ్డలుగా నిలువబెట్టుకుని మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మెలకువ కలిగి విజ్ఞాపన ప్రార్థనతో నిన్ను ఎదుర్కొని నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో ముద్రించబడింది, భద్రపరచబడిందని నేను విశ్వాసంతో ప్రార్థించి ఉన్నాను. మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని పరలోక రాజ్య వారసులుగా చేర్చబడాలి అనేదే నా యొక్క ఈ ప్రయత్నం, దేవుని చిత్తం. అందుకని యేసుప్రభు వారి లోకానికి వచ్చి మన పాపాలను, శాపాలను క్రయధనంగా తన పాపాలని మన కొరకు విడిపించినటువంటి యేసయ్య రక్తం బట్టి
మనమందరూ కూడా మారు మనసు రక్షణ పొందుకోవాలి, దేవుని రాజ్య వారసులుగా చేర్చబడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విని మీరు బలపడి ఇతరులకు షేర్ చేయండి. మీ యొక్క బంధువులకి, స్నేహితులకి, మీ రక్త సంబంధికులకి అందరికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని వినిపించి మీ వంతు ప్రయత్నం సువార్త సేవలో మీరు కూడా పాల్పంపులు పొందుకొని దేవుని రాజ్య వారసులుగా చేర్చబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, యేసుక్రీస్తు ప్రభువారి కృప మనకు, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, సార్వత్రిక ప్రతి సంఘమునకు నిత్యము మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.